ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీపై మరోసారి ఫైర్ అయ్యారు. ఏపీకి అవార్డులు వస్తున్నందుకే మోదీ అసూయ పెంచుకున్నారని అన్నారు. ఏపీ పేరు వినబడితేనే మోదీ అక్కసు పెరిగిపోతుందన్న ఆయన ప్రభుత్వాన్ని ఏమీ అనలేక వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ నిందల్లో నైరాశ్యం కనిపిస్తోందన్న చంద్రబాబు ప్రధాని హుందాను వదిలేసి తన కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఏపీ శకటంపై కూడా కేంద్రం తన అక్కస్సు వెళ్లగక్కిందని అన్నారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అన్నారు చంద్రబాబు. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. లక్ష్మీదుర్గ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. ప్రధానంగా మోదీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద తన కొడుకును ప్రమోట్ చేస్తున్నాడు, సన్ రైజ్ ను ఆపు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ పరిస్థితి చూస్తే గనక వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి ఆయన టెలికాన్ఫరెన్స్ లో సహచర మంత్రులకైతేనేమి అధికారులకైతేనేమి చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీకి ఏపీ మీద అసూయ పెంచుకున్నాడు, అందుకే కక్ష సాధిస్తున్నాడు. ఏపీ పేరు వినబడితే ఆయన అక్కసు పెరిగిపోతుంది, ఏపీ పురోగతిని చూస్తే భరించలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్ ముందు పోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ అసూయ వ్యక్తం చేస్తా ఉన్నాడు. అసూయ ఆయనలో పెరిగిపోతా ఉంది అని చెప్పేసి గతంలో నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దాన్ని కూడా ఈ సందర్భంగా రిపీట్ చేయడం జరిగింది. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, నరేంద్ర మోడీలో ఆయన నిందలు చేయడము, ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా ఆయన నైరాశ్యాన్ని కనిపిస్తా ఉంది. ఫ్రస్ట్రేషన్స్ తో నిందలు వేస్తా ఉన్నారు. హుందాతనం వదిలేసి ప్రధాని స్థాయికి తగినట్లుగా ఆయన మాట్లాడడం లేదు. నా కుటుంబం గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది అందరూ ఊహించింది అని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మోదీ చేసింది ఏమీ లేదు చెప్పడానికి, కాబట్టి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. చివరికి ఏపీ శకటాన్ని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇది కూడా ఒక కక్ష సాధింపు ధోరణే. ఏపీని ఎదగనీయకోకుండా, ఏపీ పేరు ప్రఖ్యాతలు ముందుకు తీసుకువెళ్ళకోకుండా అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దీని మీద కూడా ఒక లేఖ మళ్ళీ కేంద్రానికి రాస్తామని చెప్తున్నాడు. కేంద్ర వివక్షను బహిర్గతం చేసేందుకోసం రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటనకు కూడా ఈ మోడీ చేసినటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక దోహదపడ్డాయని చెప్పొచ్చు. నరేంద్ర మోడీ తన కొడుకు మీద చేసిన వ్యాఖ్యల మీద, అంటే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ను తన కొడుకును ప్రమోట్ చేసి ఆంధ్రప్రదేశ్ గా దాన్ని చేస్తున్నాడని చెప్పేసి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మరింత చంద్రబాబు నాయుడు మరింత ఆగ్రహానికి గురి చేసినాయని చెప్పొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్ విజయ్ చంద్రన్, అదేవిధంగా ఇప్పటి వరకు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? లక్ష్మీదుర్గ, బీజేపీ ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలన్నింటినీ సపోర్ట్ చేయడం జరుగుతా ఉంది. అయితే మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నటువంటి సోము వీర్రాజు అయితేనేమి, కన్నా లక్ష్మీనారాయణ అయితేనే, వీళ్ళిద్దరూ మొదటి నుంచి కూడాను చంద్రబాబు నాయుడు అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే వీళ్ళు మోడీ వ్యాఖ్యలను వీళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఏపీ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ పోరాటం ఏదైతే ఉందో దాన్ని అందరినీ కూడాను జనంలోకి తీసుకువెళ్లాలా అని చెప్పేసి ఇరు వర్గాలు రెండు పార్టీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను జనంలోకి తీసుకువెళ్లాలా అని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీ నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను తిప్పికొట్టాలని చెప్పేసి ఏపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అయితేనే వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. తర్వాత ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జరిగేటువంటి ఢిల్లీలో జరిగేటువంటి ఎంపీల సమావేశంలో కూడా ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన వాళ్ళందరికీ కూడా దిశ నిర్దేశం చేయనున్నారు. టెలికాన్ఫరెన్స్లలో కూడా ప్రతిరోజు అదే చెప్తా ఉన్నారు. ఎంపీలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలేసుకుని ముందుకు వెళ్ళాలి. తర్వాత మోడీ మీద తీవ్రమైన పోరాటం చేయాలని చెప్పేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వ్యతిరేకించాలా, అక్కడ కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసి యత్నం చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. లక్ష్మీ. రైట్, ఓకే విజయ్ చంద్రన్.